వైసీపీలో మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం వినిపించారు. ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయ రెడ్డిపై ఎమ్మెల్యే మేకపాటి ఫైర్ అయ్యారు. ధనుంజయ రెడ్డి తన నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారని, ధనుంజయ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. ధనుంజయ రెడ్డి నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. నాపై పెత్తనం చేసేందుకు కుదరదని, అవసరమైతే సీఎం మంత్రి దగ్గర కాదు ఎక్కడైనా తేల్చుకునేందుకు నేను రెడీ అన్నారు. వైసీపీపై మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం వినిపించారు. ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయ రెడ్డిపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధనుంజయ రెడ్డి తన నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారని, ధనుంజయ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. ధనుంజయ రెడ్డి నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. నాపై పెత్తనం చేసేందుకు కుదరదని, అవసరమైతే సీఎం మంత్రి దగ్గరే కాదు ఎక్కడైనా తేల్చుకునేందుకు రెడీ అన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, అసలు ఎలా చూడాలి? వరుసగా పెరిగిపోతున్న ఈ విమర్శలు, అసంతృప్తి గళాలు ఎలా చూడాలి? ఇంకా కొట్టబెట్టి ఏం చెప్పారు? సతీష్, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ముస్లిం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా ఒక్కొక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డిపై అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఏదైతే నియోజకవర్గ పరిశీలకులుగా ఉండాలి కానీ అన్ని వ్యవహారాల్లో ఏలు పెట్టడం సరైనది కాదంటూ ఆయన మాట్లాడే మాటలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు జిల్లాలో గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు ఆనం రామనారెడ్డి తనకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ తగ్గించారు, అదేవిధంగా నాకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది 2 ఏళ్లుగా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీపై మాట్లాడినటువంటి మాటలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అధిష్టానంలో ఒక చర్చకు దారి తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటి వరకు కూడా ఒక తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం. అయితే మరొక ముందే మరోసారి నెల్లూరు జిల్లాలో 3వ ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు ఆ నియోజకవర్గానికి అధిష్టానం నిర్ణయించినటువంటి పరిశీలకుడు ధనుంజయ రెడ్డి, కోడూరు ధనుంజయ రెడ్డిని ఈ పరిశీలకులుగా నియమించారు. అయితే ధనుంజయ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు సైతం కూడా అక్కడ ఇటు ప్రభుత్వానికి ఎమ్మెల్యే మధ్య ఉండాల్సినటువంటి సమన్వయపరచాల్సినటువంటి పరిశీలకుడు ఇటు కొంతమందితో ఇటు నేరుగా మాట్లాడడం, డిపార్ట్మెంట్ వైడ్ పోలీసు వింగ్ తో ఇటు ఆయనే సర్ది చెప్పుకోవడం, ఇలాంటి ఎమ్మెల్యేతో పని లేకుండా ఆయన కొన్ని వ్యవహారాల్లో డైరెక్ట్ గా ఉండిపోవడంతో ఇటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తొలి నుంచి కూడా వివాదంలో ఉన్నప్పటికీ కూడా ఇటు ఈ రోజు గడప గడపకు వరికుంటపాడుకు సంబంధించినటువంటి రొంపితోట్ల ఏదైతే గ్రామంలో ఆయన ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఏదైతే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒకవైపు అసంతృప్తి ఎమ్మెల్యేలు, మరోవైపు ఇటు పరిశీలకుడు ఉండాల్సినటువంటి ఏదైతే ధనుంజయ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అతనిపై ఫైర్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే పరిశీలకుడు ధనుంజయ రెడ్డి నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి శాసనసభ్యులు అంటున్నారు. నా మీద పెత్తనం చేయడానికి కుదరదు, అవసరమైతే సీఎం జగన్మోహన్ రెడ్డికైనా చెప్తాం, లేదంటే మంత్రి దగ్గరికైనా పోదాంపా అంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైనా కూడా ధనుంజయ రెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి పనిలో ఏదైతే ప్రభుత్వానికి నాకు సమన్వయకర్తగా ఉండి మంచి పేరు తేవాలి కానీ ఇలాంటి చెడ్డ పేరు తీసుకురావద్దు అంటూ కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఇది కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అనేది అధిష్టానం యొక్క నిర్ణయంగా తెలుస్తుంది. ఒకవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలకుడిపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అదేవిధంగా అటు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సో వాళ్ళిద్దరికి ఎవరికైనా కూడా చెప్పి నచ్చ చెప్పాల్సినటువంటి
పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి తరుణంలో ఉదయం నుంచి కూడా ఒకవైపు అధిష్టానం తలనొప్పిగా మారినటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం జరుగుతుంటే, మరోవైపు ఆయన గడప గడప ప్రోగ్రామ్ లో ఈరోజు ఒక పరిశీలకుడిపై ఆయన మండిపడడంతో ఒక్కసారిగా కూడా అసంతృప్తి దళం ఇటు వైఎస్ఆర్ సిపికి అధిష్టానానికి తలనొప్పిగా తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో కనపడుతుంది. దీని మీద మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇటు అధిష్టానం వైపు నుంచి కూడా శేఖర్ రెడ్డికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, పరిశీలకులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సిందిగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిగా ఇప్పటికే చెప్పినట్టుగా అధిష్టానం తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.